కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే కాదు సక్రమమే అని మంత్రులు సహా జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఇసుక అమ్మకంపై టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. అది కాస్త పెద్దగా మారడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్లిపోయింది. తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ వైసీపీ నేత గిరి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్ చేయడంతో ఆయన గ్రామానికి చేరుకున్నారు. మరింత ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రెండు వర్గాలు కూడా రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు చేరుకుని సద్దుమణిచే ప్రయత్నం చేసిన ఆందోళనలు మాత్రం ఆగలేదు. దాంతో ఎమ్మెల్యేలని ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. విరూపాక్షిపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో కర్నూలు జైలుకు తరలించారు. అయితే ఎమ్మెల్యే అరెస్ట్ ని వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు మాత్రం ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ ని సమర్థిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు పూర్తి వివాదాస్పదమవుతుంది. రాజకీయ రంగు పులుకుముకున్నట్లుగా కనిపిస్తుంది. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో మొన్న రాత్రి జరిగిన ఘర్షణ చిలికి గాలివానగా మారి రాళ్ల దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అటు వైసీపీ నేతలు చేసిన దాడిలో కూడా టీడీపీ నేతకు చెందిన కారు ధ్వంసమైంది. అయితే దీనిపై టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే విరూపాక్షిపై హత్యాయత్నంతో పాటు అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. గ్రామానికి చెందిన దళిత మహిళ నైటీని ఎమ్మెల్యే చించివేశారని, కులం పేరుతో దూషించారని చెప్పి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ అట్రాసిటీ కేసు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ మహిళ నైటీని ఆమె భర్తనే చించివేశారని వీడియోలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పోలీసుల చర్య, ప్రభుత్వం కావాలనే దీనిపై అక్రమంగా కేసు పెట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం అరెస్టు సక్రమమే అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద ఈ అట్రాసిటీ కేసుపై చాలా దుమారం రేగుతున్న సంగతి ఇప్పుడు కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాము ఈ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు మాత్రమే నమోదు చేశామని, అతన్ని ఎమ్మెల్యేని ఈ కేసులో అరెస్టు చేయలేదని, కేవలం హత్యాయత్నం కేసులో మాత్రమే అరెస్టు చేశామని పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఈ అట్రాసిటీ కేసుపై ఇంకా విచారించాల్సి ఉంది అని చెప్పి ఎవరైతే ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేశారో ఆ డిఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. థాంక్యూ నాగిరెడ్డి.